ఓకే, ఈరోజు లెసన్ 5 స్టార్ట్ చేద్దాం. సో మనం లాస్ట్ టైము ఏం నేర్చుకున్నాము అంటే, ముందు నేను వాల్యూస్ తీసుకుంటాను. నిఫ్టీ 50లో నేను ప్రైస్ ఎంటర్ చేయడం లేదు. ఇక్కడ ప్రైస్ ఏం ఎంటర్ చేయకుండా కేవలం కంపెనీ నేమ్ తీసుకుంటున్నాను, నిఫ్టీ 50. ఆ తర్వాత బటన్ను ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సో గెట్ డీటెయిల్స్ బటన్. రైట్, వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ క్లాస్ 4లో ఈ అనాలిసిస్ రావడం గురించి, ఫోర్సెస్ గురించి, అలానే ప్రాఫిట్ వచ్చే విధం గురించి, నెక్స్ట్ మూవ్ ఎలా వస్తుంది అనేది మనం మాట్లాడాం. సో ఇప్పుడు ఈ నిఫ్టీకి సంబంధించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. మనకి నిఫ్టీకి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు, డౌన్లో వాల్యూస్ ఉన్నాయి, ఫోర్సెస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ డౌన్లో ఫోర్సెస్ ఉన్నాయి. సో ఈ ఫోర్సెస్ని మనం తీసుకొని లైన్స్ డ్రా చేయడం నేర్చుకుందాం. క్యాండిల్ స్టిక్ యొక్క సైకాలజీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, కానీ అది ఇప్పుడు కాదు. అది లెసన్ 6లో కానీ 7లో కానీ మాట్లాడదాం. సో నాకు ఈ లైన్స్ ద్వారా మనం మార్కెట్ని ఎలా రీడ్ చేస్తాం అనే దాని మీద ఇక్కడ మాట్లాడబోతున్నాను. ఓకే, సో ముందు లైన్స్ కొట్టడం నేర్పాలి. సో మనం ఇప్పుడు అదే చేయబోతున్నాం, లైన్స్ కొట్టడం. సో నిఫ్టీ 50 నేను చార్ట్ తీసుకుంటున్నాను. నిఫ్టీ 50 చార్ట్ తీసుకుంటున్నాను. డెమో అకౌంట్ అని రీసెంట్గా ఓపెన్ చేస్తున్నది ఉంది. నిఫ్టీ 50 చార్ట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇందులో ఆల్రెడీ లైన్స్ కొట్టడం జరిగింది. బట్ ఎనీవే, నేను ఇప్పుడు అవి ఎరేజ్ చేసి నేను మళ్ళీ లైన్స్ కొట్టడం మీకు నేర్పించాలి కనుక ఈ లైన్స్ కొట్టడం తీసుకుంటున్నాను ఫ్రెష్గా. సో ఎక్కడి నుంచి ఎట్లా ఫోర్సెస్ ఇందులో చూడండి, వాల్యూస్ పోయాయి. మళ్ళీ తీసుకుంటున్నాను, నిఫ్టీ 50 తీసుకుంటున్నాను. ఓకే, నేను బటన్ను ఇందులో ఉండడం వల్ల ఇక్కడ కనిపించడం లేదు, అందువల్ల నేను చిన్న ఈ సెల్ నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ తీసుకున్న ప్రైస్లోకి వస్తే మనకు ఎక్కువ కనపడుతుంది కనుక అట్లా సెట్ చేసుకోండి. ఇక్కడ 144 దగ్గర రీసెంట్లీ मुझे एक ऐसा ब्रोकर मिला. మనకి 144 దగ్గర 139 దగ్గర ఫోర్స్లు ఉన్నాయి, 0-1 అని. సో బేసిక్గా మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తే ఏ వాల్యూస్ తీసుకోవాలనేది మీకు ఐడియా వస్తుంది. 0 ఫోర్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, 1 అనేది అవసరం లేదు. బట్ ఎనీ హావ్ ఇప్పటి వరకు మాత్రం తీసుకుంటాను. ఓకే, ఇప్పటి వరకు నేను తీసుకుంటాను. సో 144 ఇంకొక లైన్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఇది చార్ట్లో కనుక మీకు ఇది తెలిస్తే ఫైన్, లేదు అంటే నేను ఇక్కడ స్టార్ పెట్టాను చూడండి. స్టార్ మీద క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ వస్తాయి. అవి ఎట్లా వచ్చినాయి అంటే, ఇక్కడ ఉన్నది కదా టెక్స్ట్ టీ అని ఉంది కదా, దీని మీద నొక్కగానే టెక్స్ట్ అని వచ్చింది. నేను ఎల్లో స్టార్ తీసుకున్నాను. సో అది నాకు హైలైట్స్లోకి వచ్చేస్తుంది, ఫేవరెట్లోకి. అలాగే ఈ లైన్స్లోకి ఇది నొక్కగానే ఇందులో హారిజోంటల్ లైన్ ఉంది కదా, దానికి ఎల్లో స్టార్ పెట్టాను. సో ఈ ఫేవరెట్స్ వాటిలో ఇది ఎంటర్ అయింది, గమనించారు కదా, అది ఎంటర్ అయింది. అలాగే ఈ లైన్స్ మీద నొక్కితే ది యారో లైన్ అని చూపిస్తుంది కదా, ఆ యారో లైన్. సో దీని మీద ఇది కాదు నాకు కావాల్సింది, ప్యాత్ అని తీసుకుంటాను. రైట్, సో ఇప్పుడు టోటల్గా
ఇది అవసరం లేదు నాకు, దాన్ని తీసేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇది స్టార్ది తీస్తున్నాను. ఈ లైట్ వేవ్స్ షర్ట్ నేను మళ్ళీ ఇది ఓపెన్ చేయాలి. ఆ పేజ్లోకి తీసుకెళ్ళాలంటే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో నాకు టెక్స్ట్ ఉంది, హారిజాంటల్ లైన్ ఉంది, అలానే ఈ పాత్ కూడా ఉంది. సో ఇప్పుడు 144 దగ్గర నాకు లైన్ కావాలి, దీని మీద లైన్ తీసుకుంటున్నాను. 144. ఇప్పుడు ఇదంతా కూడా నిన్నటి మార్కెట్ జరిగిన దాన్ని బట్టి ఫోర్సెస్ క్రియేట్ అయ్యాయి, ఆ ఫోర్సెస్ మీద తీసుకుంటున్నాను. 144 మీద ఒక లైన్ తీసుకుంటున్నాను. అలాగే 144 తర్వాత 139 మళ్ళీ దీని మీద లైన్స్ మీద క్లిక్ చేసి 139 అంటే ఇక్కడ దగ్గరగా ఉంది. సరే, నో ప్రాబ్లం, అక్కడ లైన్ తీసుకున్నాను. సో పైన ఫోర్స్ వచ్చేసరికి 0, అలానే 1, అది కూడా నేను రాసుకుంటున్నా. టీ మీద నొక్కేసి టెక్స్ట్ తీసుకుంటున్నా. సో దీనికి నేను జూమ్ ఎన్ని చేస్తున్నా, పైన 0 అని ఉంది కదా, ఇక్కడ 0 రాసుకుంటున్నా, 0 ఫోర్స్. అలాగే మళ్ళీ టెక్స్ట్ మీద నొక్కేసి ఈ కింద లైన్కి 1 అని తీసుకుంటున్నా, 1. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఫోర్సెస్ డ్రా చేయడం నేర్చుకుంటున్నాం. ఈ లెసన్ 5లో ఫోర్సెస్ డ్రా చేయడం నేర్చుకుంటున్నాం నిఫ్టీకి సంబంధించి. అంటే నిఫ్టీ ఇండైసెస్ ఉన్నాయి కదా, ఇండెక్స్ మార్కెట్ ఆప్షన్ ట్రేడింగ్ ఏదైనా సరే మనకు ఫోర్సెస్ వస్తాయి, ఆ ఫోర్సెస్ తీసుకోవాలి. మామూలుగా అయితే స్టాక్స్కి సంబంధించి అయితే మాత్రం మనం ఫోర్సెస్ రావు. సో అవి మనకి లిమిటెడ్గా ఒక 4 వస్తాయి. అవి ఆల్రెడీ ప్రైస్ని బేస్డ్ అయ్యి మనం ఇచ్చాము ఆల్రెడీ. బట్ దీంట్లో మాత్రం ఇక్కడ 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, మ్యాక్సిమం 6 కావచ్చు వస్తాయి. చూడండి, ఇక్కడ మళ్ళీ 25,038 దగ్గర 10 ఫోర్స్ ఉంది. ఇప్పుడు అది ఎంటర్ చేస్తున్నా. 25,038 నేను ఒకసారి చిన్నది చేస్తాను స్క్రీన్. 038 దగ్గర ఇక్కడ ఫోర్స్ ఉంది. ఈ ప్లేస్లో ఫోర్స్ ఎంత ఉంది, 10 ఉంది. ఇక్కడ కనపడుతుంది కదా, 10 ఉంది డౌన్లో. అలాగే ఇది ఇక్కడ చూడొచ్చు, 7, 17, అక్కడ 10 ఉంది. ఇప్పుడు ఆ 17 యాడ్ చేస్తున్నాను నేను. 10, 38 ఆల్రెడీ డ్రా చేశాను. 984, 24, 984, 24, 984, 984 లైన్ తీసుకున్నాను. దీని దగ్గర ఉన్న ఫోర్సెస్ కూడా నేను యాడ్ చేసుకోవాలి కదా. సో 17, 10 డౌన్ 1కి 17 ఉంది. ఈ డౌన్ 1లో 17 ఉంది. ఇక్కడ 17 తీసుకుంటున్నాను. షర్ట్ లైన్ వచ్చింది, టెక్స్ట్ తీసుకోవాలి. 17 ఉంది, సో 17 తీసుకున్నాను. అలాగే టాప్ ఫోర్స్ 10 ఉంది. టాప్ ఫోర్స్ 10 ఉంది, సో 10 తీసుకుంటున్నాను. సో నాకు వచ్చిన ఈ వాల్యూస్లో మొత్తం ఎన్ని వచ్చినాయి అంటే 4 లైన్స్ వచ్చాయి. ఈ 4 లైన్సే కాకుండా ఒకవేళ మార్కెట్ మూవ్ అయితే रिसेंटली मुझे एक ऐसा ब्रोकर मिला మార్కెట్ ఈ ప్లేస్లో స్టార్ట్ అయితే, అప్పుడు మనకి ఈ ప్లేస్లో స్టార్ట్ అయితే ఈ ఫోర్సెస్ వస్తాయి, 4, 4 ఇవన్నీ వచ్చాయి అందాం. ఒకవేళ మార్కెట్ ఈ డౌన్లో కానీ లేదా అప్లో కానీ స్టార్ట్ అయితే మనకి ఇక్కడ ఫోర్సెస్ లైన్స్ కావాలి కదా, ఈ లైన్స్ కావాలి. సో అది తెలీదు. అందువలన ఈ చివరి వాల్యూ తీసుకొని నేను ఫోర్స్ చెక్ చేస్తున్నాను. అలాగే డౌన్లో ఈ చివరి వాల్యూ ఉంది కదా, అది తీసుకొని నేను చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను.
ఇప్పుడు చూడండి, దీంట్లో మళ్ళీ నాకు ఫోర్సెస్ కావాలి కదా. సో ఇందులో ఎక్కడుంది అంటే 144 వాల్యూ ఉంది, అది ఎంటర్ చేస్తున్నాను చూడండి. 144 వాల్యూ ఎంటర్ చేస్తున్నాను. 25 144 వాల్యూ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ బటన్ నొక్కాను. లాంగ్ సైట్లోనే ఉంచాను. ఎన్ని ఫోర్సెస్ వస్తాయో అవి మొత్తం నేను డ్రా చేస్తాను ఇప్పుడు. రైట్. సో నాకు మళ్ళీ 4 ఫోర్సెస్ వచ్చాయి, అవి డ్రా చేస్తున్నాను. 168 దగ్గర ఏ ఫోర్స్ ఒకటి ఉంది, 149 దగ్గర ఒక ఫోర్స్ ఉంది, అది డ్రా చేస్తున్నాను. 168 దగ్గర 168 దగ్గర ఒక ఫోర్స్ ఉంది. ఓకే, అలాగే 149 దగ్గర కనపడుతుంది కదా, 149 దగ్గర ఒక ఫోర్స్ ఉంది. సో 149 అంటే ఇక్కడ దగ్గరగా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇది జూమ్ ఇన్ చేస్తే మీకు అర్థమవుద్ది. సో ఇక్కడ ఫోర్స్ ఉంది అనుకోండి. సరే, నేను జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇప్పుడు 140, ఇక్కడ 49, ఇది 50 పడిందిలే, ఇక్కడ 68. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫోర్స్లు ఎంతో రాసుకుంటున్నాను. పైన 8, డౌన్లో 5. పైన 8 నేను ఇక్కడ తీసుకుంటున్నా, 8, డౌన్లో 5. అలానే ఈ డౌన్లో 5. అది కలిసిపోతాయని కొద్దిగా పక్కకు తీసుకున్నాను, ఎందుకంటే ఇవి మనం జూమ్ ఇన్ చేసాం కదా, ఇప్పుడు ఇట్లా కలవకూడదు. సరే, ఇబ్బంది లేదు, మనం ఊరికి జస్ట్ అది కలవడానికైనా ఇబ్బంది లేదు, అవి రెండు ఆల్మోస్ట్ చిన్న ఫోర్స్లే కనుక. సరే, నెక్స్ట్ ఫోర్స్ ఎక్కడ ఉందో చూద్దాం. నేను స్క్రోల్ చేస్తున్నాను. 39 దగ్గర 4 ఉంది, 129 దగ్గర 7 ఉంది. 129 దగ్గర 7 ఉంది, 139 దగ్గర 4 ఉంది. ఇక్కడ 7 తీసుకుంటున్న ముందు 7. ఈ 139 దగ్గర ఆల్రెడీ మనం లైన్ గీసుకున్నాం. ఫస్ట్ వచ్చిన ఫోర్స్ ప్రకారం అయితే 0 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది అంటే 4 ఉంది. అంటే నేను ఆ రెండు పక్కన వేస్తున్నాను. అది రెండింటికి పెద్ద వేరియేషన్ ఏం లేదు కనుక వరి అవ్వాల్సిన పని లేదు. అయితే పెద్ద మార్పులు వస్తేనే మనం ఇది అవ్వాలి. కానీ 5, ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, 1 second, లెట్ మీ చెక్ ఇట్ అవుట్. 4 ఉందనుకోండి. రైట్. సో ఫస్ట్ 1, 4 అని అట్లా సపరేట్గా వచ్చినాయి కదా, అది 14 కాదు, 1, 4. ఇక డౌన్కి వచ్చేసరికి ఇంకా ఫోర్సెస్ ఏమున్నాయి అంటే ఇక వాటికి అట్లా అంతే. ఇంకా ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ ఈ డౌన్లో స్టార్ట్ అయితే, ఇన్ కేస్ ఇఫ్ మార్కెట్ స్టార్ట్స్ డౌన్ హియర్, సో బిలో దిస్ 10 ఫోర్స్ ఆర్ బిలో దిస్ 17 ఫోర్స్ ఇక్కడ స్టార్ట్ అయితే ఎటు మూవ్ అవుతుంది, దిస్ వి డు నాట్ నో. ఇప్పుడు అది తెలుసుకోవటమే కదా ఇప్పుడు మన పని. దానికి ఫోర్స్ ఏముంది చివరికి, అది మనకి ఈ 984 ఉంది కదా, అది తీసుకుంటున్నాను. 984 ఉంది కదా, ఇప్పుడు ఆ వాల్యూ తీసుకొని నేను మళ్ళీ ఇందులో సెర్చ్ చేయటం మొదలు పెడుతున్నాను. 24 090, 1 second, 24 984. ఇప్పుడు దీని మీద వచ్చే ఫోర్స్లు ఏంటో చూసి నేను లైన్స్ కొడతాను. ఈ లెసన్ 5 నుంచి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, లైన్స్ కొట్టడం, ఫోర్స్లు కనిపెట్టడం, ఆ తర్వాత లైన్స్ కొట్టడం, ఆ తర్వాత దాన్ని ఎలా రీడ్ చేయాలి, అది చెప్పబోతున్నాను. ఈరోజు పాఠం అదే, ఈరోజు లెసన్ దట్స్ ఓకే. నౌ
యూ కెన్ సీ హియర్ ఫోర్సెస్ వచ్చినాయి కదా. 2579 దగ్గర 2 ఫోర్స్ ఉంది. సో అది పెద్ద ఫోర్స్ ఏం కాదు తీసుకోవడల్లా. 24,999 15 ఫోర్స్ ఉంది. 24,999 దగ్గర 15 ఫోర్స్ ఉంది. నేను ఇది తీసుకుంటున్నా. 15 ఫోర్స్ ఉంది. 24,999 24,999 అంటే ఈ ఏరియా. ఇక్కడ నాకు 15 ఫోర్స్ ఉంది. నంబర్ కూడా తీసేసుకుంటున్నా. ఇక్కడే నాకు ఇక్కడ 15 ఫోర్స్ ఉంది. సో ఫోర్స్ 15. ఓకే. ఇంకా తర్వాత ఎక్కడ ఉంది? 784 దగ్గర 4 ఉంది. 780 ఒక సెకండ్, లెట్ మీ చెక్ ఇట్ అవుట్. 874 దగ్గర ఉంది. ఇప్పుడు నేను కొద్దిగా జిమ్ అవుట్ చేసి 874 అంటే ఇది ఎక్కడో ఇంకా 7 డౌన్లో ఎక్కడో ఉంది. ఇది ఎక్కడో డౌన్లో ఉంది. 874 అది ఆ ప్లేస్లో ఉంది. ఇక్కడ ఎంత ఉంది ఫోర్స్ అంటే ఇంక ఈ మధ్యలో ఎక్కడ లేదు. గమనించారు కదా, ఈ మధ్యలో ఎక్కడ లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది ఫోర్స్ అంటే 874 అరౌండ్ 73 కదా, 73. ఇక్కడ 4 ఫోర్స్ ఉంది. ఇది కొద్దిగా నేను జరుపుకుంటాను. 873 ఆ ప్లేస్లో మనకి ఫోర్స్ ఎంత ఎక్కువ లేదు. అయినా ఆడ ఉంది అని చెప్పాలి కదా, ఆడ ఆల్రెడీ ఉంది కనుక అది నంబర్ రాస్తున్నాను. 4 తీసుకుంటున్నాను. సో 4 తీసుకుంటున్నాను. రైట్. సో టోటల్గా మనకి ఇప్పుడు పైన అది తీసేస్తున్నాను. ఫేవరెట్ ఇది. ఇక ఇందులో మనం గమనిస్తే హెవీ ఫోర్స్లు ఎక్కడున్నాయి అని గమనిస్తే 14 ఉంది, 17 ఉంది, 15 ఉంది, 10 ఉంది, ఇంకా హార్డ్లీ ఇక్కడ 8 ఉంది. సో మార్కెట్ ఇన్ కేస్ ఈ ప్లేస్లో స్టార్ట్ అయితే, మార్కెట్ ఈ ప్లేస్లో స్టార్ట్ అయితే మనకి ఇక్కడికి వచ్చి 10 వరకు వచ్చినా మళ్ళీ బౌన్స్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అయితే ఒకవేళ సెల్లర్స్ ఫోర్స్ ఎక్కువైతే ఈ 10 కూడా బ్రేక్ అయితే అది హెవీ ఫోర్సే. ఇప్పటి వరకు ఉన్న ప్లేసుల్లో 10 అనేది 15 అనేది హెవీ ఫోర్స్లే. 18 అంటే ఇంకా చాలా హెవీ ఫోర్సు. అందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. కానీ ఇప్పుడు దీని బేస్డ్ అయి మనం చెప్పాలంటే మార్కెట్ ఈ ప్లేస్ వరకు, ఈ లైన్ వరకు ఖచ్చితంగా రావచ్చు. ఇక్కడ కానీ లేదా 15 వరకు కానీ. ఈ 10ని బ్రేక్ చేసిందంటే 15 బ్రేక్ చేయలేకపోవచ్చు. అయితే ఒకవేళ ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయితే అది ముందు హై ఫోర్స్ ఉన్న డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. సో వచ్చి 15 ఫోర్స్ని హిట్ అయ్యి ఇది రైజ్ అవుద్ది. సో ఇది రైజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఎప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది 3 థింగ్స్ తెలుసుకోవాలి. ఒకటి ఏంటి అంటే, డూ యూ నో హౌ టు ఫైండ్ అవుట్ ఫోర్స్? మనకి ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసా? సెకండ్, వాట్ ఆల్ యూ నీడ్ టు నో? ఫోర్సెస్ తెలుసుకోవటం వచ్చా? ఎక్కడుంది ఫోర్స్ అనేది, అది వాల్యూస్ యాప్లో చూడడం వచ్చా? ఒకటి. 2, వాల్యూస్ తెలుసుకున్న తర్వాత లైన్స్ కొట్టడం వచ్చా? లైన్స్ కొట్టడం జరిగింది అంటే లైన్స్ రాయటం, డ్రా చేయటం తెలియాలి. సో లైన్స్ డ్రా చేయటం వచ్చింది. ఇక థర్డ్ తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఫోర్సెస్ బేస్డ్ అయ్యి మార్కెట్ని రీడ్ చేయడం రావాలి. సో అది మార్కెట్ రీడింగ్ పార్ట్ తెలుసా? ఇలా ఫోర్సెస్ డ్రా తెలుసుకోవాలి. ఎట్లా యాప్లు ఎక్కడ వస్తాయి, లైన్స్ కొట్టడం రావాలి. లైన్స్ కొట్టిన తర్వాత మార్కెట్ రీడ్ చేయడం రావాలి.
రీడ్ చేసిన తర్వాత ఇంకొకటి ఫోర్త్ వన్ కూడా నేను యాడ్ చేయాలి. అదేంటంటే రీడ్ చేయడం తెలియటమే కాకుండా పొజిషన్స్ ఇన్ కేస్ వీ వాంట్ టు డూ ద ట్రేడింగ్, పొజిషన్ తీసుకోవడం తెలియాలి. డూ వీ నో ఎగ్జాక్ట్లీ వేర్ టు టేక్ ద పొజిషన్. సో ఇక్కడ ఈ పొజిషన్ ట్రేడ్ చేయడానికి నేను ఈ మనకి లాస్ట్ 23rd జరిగిన ట్రేడింగ్ని తీసుకుంటా. ఓకే, 23rd జరిగిన ట్రేడింగ్ని తీసుకోబోతున్నా. అయితే ఇందులో మీకు అర్థమైంది ఒక 4 థింగ్స్ రావాలి. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఫోర్స్ మనకి యాప్లో చూడడం వచ్చా. సెకండ్ ఫోర్స్ తీసుకున్న తర్వాత లైన్స్ కొట్టడం వచ్చా. ఇక థర్డ్ లైన్స్ కొట్టిన తర్వాత కంటి ముందు ఆల్రెడీ ఎక్కడెక్కడ ఫోర్స్ లొకేటెడ్ అయ్యాయి అనేది మనకు ఉన్నాయి, కానీ వీటిని ఎలా రీడ్ చేయాలి తెలుసా అనేది ఇప్పుడు ఇది మనం మాట్లాడబోతున్నాం. జస్ట్ వెయిట్ చేయండి. ఇక ఆ తర్వాత 4th వన్ రీడ్ చేయడం వచ్చింది. ఇప్పుడు పొజిషన్స్ తీసుకోవాలి. రీడ్ చేసినంత మాత్రాన పొజిషన్ తీసుకోవడం రాదు. కనుక పొజిషన్స్ ఎక్కడ తీసుకోవాలి ఇది మనకి క్లారిటీ రావాలి. ఓకే, ఈరోజు చెప్పే మెయిన్ లెసన్ దీని మీద బేస్డ్ అయ్యి ఉంది. ఈ 4 పాయింట్స్ మీద బేస్డ్ అయ్యి ఉంది. సో రీడ్ ఫోర్సెస్ ఎక్కడ ఉన్నాయో, ఎట్లాగా ఫ్రమ్ యాప్ నుంచి ఎలా చూడాలనేది, లైన్స్ కొట్టడం అనేది చార్ట్లో, అలానే మార్కెట్ లైన్స్ బేస్డ్ అయ్యి ఫోర్స్ బేస్డ్ అయ్యి రీడ్ చేయడం. ఇక 4th పొజిషన్స్ ఎక్కడ తీసుకోవాలి అవి మనం నేర్చుకోవాలి. సో ఈ పైన ఉన్న 2 థింగ్స్ నేను మాట్లాడాను, 2 పాయింట్స్ మాట్లాడాను. డౌన్లో ఉన్న 2 పాయింట్స్ మాట్లాడాలి. సో జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు 23rd ఉన్న చార్ట్ని తీసుకుంటున్నాను. డైరెక్ట్గా నేను జెరోదా యాప్ ఓపెన్ చేస్తున్నాను. అప్పటికే ఆల్రెడీ ట్రేడింగ్ మనకి 9:20 9:30 టైంలో లైన్స్ తీసుకొని 9:30 తీసుకొని మనకి మార్కెట్ స్టార్ట్ అయిన ప్లేస్ చూపిస్తాను. ఆగండి. కింద డౌన్ అని ఉంది కదా, కింద డౌన్లో మార్కెట్ 1 సెకండ్. हमारी लाइफ के बहुत सारे गोल सिर्फ तभी अचीव होते రైట్. ఇక్కడ చూడండి, డౌన్లో ఆల్రెడీ మనకి 23 అని ఉంది కదా, అది డేట్. ఈ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందే, ఇది ఫస్ట్ క్యాండిల్. సో ఇప్పుడు లైన్స్ ఆల్రెడీ కొట్టడం మీకు అర్థమైంది, లైన్స్ కొట్టడం మీకు తెలిసిందే, ఆల్రెడీ ఇందాక చూపించాను. మనం ఇప్పుడు ఈ లైన్స్ని బట్టి మార్కెట్ను రీడ్ చేయడం రావాలి. సో ఏంటి అంటే మనకి ఈ ఫస్ట్ మార్కెట్ స్టార్ట్ అయిన ప్లేస్ ఇది. అక్కడికే మనకు ఆల్రెడీ 11 ఫోర్స్ ఉంది. 11 ఫోర్స్ని దాటుకొని మనకి ఈ డౌన్ వరకు వచ్చారు. ఇక్కడ వరకు వచ్చారు అంటే 14 ఫోర్స్ని బ్రేక్ చేశారు. 10 ఫోర్స్ని అంటే 10 ఫోర్స్ ఇది 14 లైన్. ఇది నేను కలర్ మారుస్తాను, యాప్ లైన్స్ కలర్ మారుస్తాను. నేను ఒక సెకండ్. మనకి కలర్ వెరీ సెట్. ఓకే, రైట్. సో ఈ ఫోర్స్ దగ్గర స్టార్ట్ అయిన మార్కెట్ ఆల్రెడీ 18 ఫోర్స్ పైన ఉంది, అక్కడ దాకా వెళ్ళాలి. సో ఈ సెల్లర్స్ అందరూ అక్కడ దాకా ఉన్న ఫోర్స్కి వెళ్ళలేకుండా దాన్ని బ్రేక్ చేసుకుంటా మొదటి క్యాండిల్ ఫామ్ చేశారు. ఈ ఫామ్కు చేసిన క్యాండిల్లో ఏ ఫోర్సులను అది బీట్ చేసుకుంటూ వచ్చింది అంటే 11 బ్రేక్ చేసింది, 14 బ్రేక్ చేసింది, 10 బ్రేక్ చేసింది, 7 బ్రేక్ చేసింది,
ఇక్కడ 9కి వచ్చేసరికి బ్రేక్ చేయలేకపోయింది. ఓకే, సో 11 దగ్గర స్టార్ట్ అయ్యి 14ని బ్రేక్ చేసి 10ని బ్రేక్ చేసి 7 ఈ 9ను కూడా బ్రేక్ చేశారు. అగ్రెసివ్గా చేసే ట్రేడింగ్లో స్టార్టింగ్ టైంలో ఎంత వాల్యూ అయినా సరే బ్రేక్ చేయొచ్చు, ఎంత వాల్యూ అయినా బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే అప్పటికే ఇన్ఫర్మేషన్ మార్కెట్లో అందరి దగ్గర వచ్చేస్తుంది. అది ఫాల్స్ కానీ ట్రూ కానీ ఒక ఇన్ఫర్మేషన్తో చేస్తా మొదలు పెడతారు. ఇక ఈ మరికొంతమంది ఏం తెలియకుండా కూడా ట్రేడింగ్ చేస్తారు. అందువలన మనీ పోయేవాళ్ళు పోతుంటాయి, వచ్చేవాళ్ళు వస్తుంటాయి. వీళ్ళందరూ వస్తాయని ఆశపడి ఇంకా ఎక్కువ పోగొట్టుకుంటారు. కొంతమంది అది ఇంకింతేలే అని వచ్చేదాన్ని కూడా ఆపుకుంటారు. అంటే కన్ఫ్యూజన్ స్టేటస్. ఈ వాలటాలిటీ ఎక్కువగా ఉన్న సమయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. వాలటాలిటీ ఎక్కువగా ఉన్న సమయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ మొత్తం పోవడానికి కొద్ది సమయం పట్టింది. ఎందుకు? ట్రేడర్స్కి అసలు ప్రస్తుత మార్కెట్ ఏ ప్లేస్లో ఉంది, ఎక్కడుంది, ఎలా మూవ్ అవుతుంది అని రీడ్ చేయడానికి, ప్రొఫెషనల్ ట్రేడర్స్కి రీడ్ చేయడానికి టైం పట్టింది. అగ్రెసివ్ ట్రేడర్లకి అది ఈవెన్ డేటా ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని డిపెండ్ అవ్వలేరు వాళ్ళు. అందువలన అగ్రెసివ్గా ఉంటారు. సరే, ఇక ఫస్ట్ క్యాండిల్ ఆల్రెడీ ఫామ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇది ఇక్కడ మనకి 9 వచ్చి బ్రేక్ చేయకుండా 7 వరకు బ్రేక్ చేసింది అన్నాం కదా. ఇక్కడి నుంచి అది మళ్ళీ డైరెక్షన్ మారటం స్టార్ట్ అయింది. మనకి ఇందులో మన యాప్లో ఇందులో చూస్తే క్యాండిల్లో స్టార్ట్ అయిన అదేంటి అంటే మనం యాప్ని $25,275 అని ప్రైస్ మనం తీసుకుంటే, అఫ్కోర్స్ ఒకవేళ ఇది ఏ ఇండికేషన్ చేసినా దాన్ని చూపించడానికి కాదు నా టార్గెట్. ఫస్ట్ మనకి ఏది వస్తుంది ఒకసారి చూడండి. ఈ 25,275 అనేది ఏంటంటే క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ అది. అందువలన అది తీసుకున్నాను. సో మనకి మార్కెట్ తర్వాత ఫస్ట్ ఈ పొజిషన్ ఏం చేయాలి అంటే 25,267 దగ్గర బై చేయండి అంది. సో మనం 25,267 దగ్గర బై చేయండి అని అంది. అంటే ఆల్రెడీ అక్కడున్న ఫోర్సెస్ని బట్టి అది క్యాలిక్యులేట్ చేసి ముందు బై చేయమని చెప్పింది. సో ఇప్పుడు బై చేస్తాము అనుకోండి. ఒక సెకండ్, 1 సెకండ్. రైట్, మనం వాల్యూ తీసుకుంది షూర్గా ఈ ఫస్ట్ క్యాండిల్ని బట్టి. రెడ్ క్యాండిల్ని బట్టి. కానీ ఇక్కడ 65 దగ్గర బై చేయండి అంది. అంటే ఈ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది అని. సో అది చక్కగా మూవ్ అయింది. సో మనం ఆ అనాలిసిస్ బేస్డ్ అయ్యి పొజిషన్ తీసుకోవచ్చు. లేదు అంటే స్టిల్ అడ్వాన్స్డ్గా ఆలోచించాలి అంటే మనం ఖచ్చితంగా మనకి ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి. నేను చిన్న స్క్రీన్ తీసుకుంటాను, అప్పుడు వాల్యూస్ కనబడాలి నాకు. సో ఈ 7 ఫోర్స్ దగ్గర నుంచి 9 ఫోర్స్ని హిట్ అవ్వలేదు కదా. ఈ 7 ఫోర్స్ నుంచి ఒకవేళ జస్ట్ కన్ఫర్మ్ లేదు కనుక ఈ ప్లేస్లో పొజిషన్ తీసుకోవటం మీకు ఇష్టం లేదు కనుక వెయిట్ చేయండి. ఎందుకంటే 14ని బ్రేక్ చేసింది, 10ని బ్రేక్ చేసింది. నెక్స్ట్ పొజిషన్లో 7ని బ్రేక్ చేయొచ్చు, 9ని కూడా బ్రేక్ చేయొచ్చు. సో క్లారిటీ లేదు. సో వెయిట్ చేద్దాం. రైట్, యాప్ ప్రకారం అది మీకు అర్థం కాకపోతే డజంట్ మ్యాటర్. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న ఫోర్సెస్ని కూడా యాప్ క్యాలిక్యులేట్ చేస్తుంది కనుక మీకు అది క్లారిటీ లేదు అంటే డజంట్ మ్యాటర్. కానీ మీరు ఈ చార్ట్ వాల్యూస్ రీడ్ చేయడం కనుక మీరు చేయగలిగితే అది చాలా గ్రేట్. ఇక చూడండి,
ఈ ప్లేస్లో మళ్ళీ ఇది ఏమైంది 11 వరకు వచ్చింది. సో ఈ ప్లేసు 10, 14, 11, 10, 14 యావరేజ్ హైలు కనుక, అలానే 9 కూడా యావరేజ్ హైలు కనుక దీన్ని చీటికి మాటికి బ్రేక్ చేసుకుంటా వచ్చింది. సో ఇది ఒక కన్ఫ్యూజన్ జోన్ అనుకోండి. ఈ ప్లేస్లో తీసుకోబాకండి. కన్ఫ్యూజన్గా ఉంది మనకి అన్న ప్లేసు వద్దు. అయితే కన్ఫ్యూజన్ లేని ప్లేసు ఒక చోటు ఉంటుంది. అది ఎక్కడో చూపిస్తాను. కన్ఫ్యూజన్ లేని ప్లేస్ ఏంటి అంటే బ్రేక్ చేయలేని ప్లేస్ కూడా. 1 సెకండ్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ జోన్ నుంచి ఈ 7 ఫోర్స్ దగ్గర ఆగి పైకి వెళ్ళి ఫస్ట్ డౌన్కి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ హిట్ అయ్యి మళ్ళీ కిందకి డౌన్కి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి హైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ డౌన్ అవుతుంది. ఎందుకు డౌన్ అయింది అంటే 14 ఫోర్స్ ఉంది. అంటే ఈ స్టార్టింగ్ టైం అంతా కూడా ఉన్న అగ్రెసివ్ ట్రేడర్లు స్లోగా ఫోర్స్ బేస్డ్ అయ్యి ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు. 14 బ్రేక్ చేయలేకపోయింది. అంటే ఇంకా క్లారిటీగా చెప్పచ్చు, 14 హెవీగా అవుతుంది. 14 హెవీగా అవుతుంది. సో మనం ఈ ప్లేస్లో నుంచి ఇక్కడ నుంచి మనం ఇటు 14 దగ్గర బ్రేక్ అయింది కనుక అది కిందకు వచ్చింది కనుక మళ్ళీ ఈ ప్లేస్ నుంచి ఒకవేళ రైజ్ అయినా ఈ 10 వరకు వచ్చింది, 14 వరకు రాదు. ఎందుకంటే ఆల్రెడీ 14 బ్రేక్ చేయలేకపోయింది. 14ని ఆల్రెడీ బ్రేక్ చేయలేకపోయింది. సో ఇప్పుడు 10 వరకు వచ్చి ఇది ఆల్రెడీ రివర్స్ అయింది. సో నేను నిన్న మెసేజ్లో ఏం చెప్పాను అంటే ఈ ఏరియాలో క్లియర్గా చెప్పా. ఏంటది? ఇంక ఇది మార్కెట్ మూవ్ డౌన్ అవుతాం స్టార్ట్ అయింది అని. ఎందుకు? పెండులం ఐడియా ఉంది కదా. పెండులము మనకి ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ ఒక ప్లేస్ వరకు వస్తుంది, ఇటు ఒక ప్లేస్ వరకు వస్తుంది. నెక్స్ట్ మూవ్ ఇక్కడ వరకు వచ్చింది, నెక్స్ట్ మూవ్ 7 దాకా వచ్చింది, ఇంకొక నెక్స్ట్ మూవ్ ఇక్కడ వరకు వచ్చింది. సో వీటిని ఏం అర్థం అవుతున్నాయి? దీనికి ఉన్న ఫోర్స్ అంతా కూడా మెల్లిగా తగ్గుతూ బలం అంతా తగ్గుతూ వచ్చి ఈ మూమెంట్స్ లేకుండా 0 ప్లేస్కి వచ్చేసింది. అంటే అక్కడ ఫోర్స్ ఉండదు. అంటే ఇప్పుడు ఈ ప్లేస్కి ఏ ప్లేస్కి వచ్చింది అంటే ఫోర్స్గా రైజ్ అయింది, దీన్ని బ్రేక్ చేశారు 11, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బ్రేక్ చేశారు. ఈ ప్లేస్ కన్ఫ్యూషన్ స్టేట్ ఉంది కాబట్టి డోంట్ టేక్ పొజిషన్. ఓకే. ఇక ఇది మళ్ళీ 14 వరకు వెళ్ళింది, మళ్ళీ డౌన్కి అయింది, మళ్ళీ 10 ఫోర్స్ ఉంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అవుతుంది. అంటే పైన ఫోర్స్ తగ్గింది, మళ్ళీ ఇంకొద్దిగా తగ్గింది, మళ్ళీ ఇంకొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చేసింది. అంటే ఇంక ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా పైకి మూవ్ చేసే ఫోర్సులు తగ్గుతున్నాయి. అంటే ఇప్పుడు 0కి వచ్చింది. మనం బై చేసే ఫోర్సు 0కి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి సెల్ చేయండి అని క్లియర్గా చెప్పా, మెసేజ్లో క్లియర్గా చెప్పా. ఎందుకంటే ఆల్రెడీ మూమెంట్ కన్ఫ్యూషన్ జోన్ బ్రేక్ చేసిన ప్లేస్లన్నీ కూడా ఇదైపోయినాయి కనుక 0కి వచ్చేసింది. బయస్ ఫోర్స్ 0కి వచ్చింది. ఇంకెక్కడి నుంచి డౌన్ అవుద్ది అని చెప్పాను. అంటే ఈ హెవీ ఫోర్స్లు ఉన్న ప్లేస్లో కూడా అది బ్రేక్ చేసిందంటే ఈ ప్లేస్లో కన్ఫ్యూజన్గా ఉంది అంటే వద్దు, పొజిషనే తీసుకోవద్దు. సో ఇక్కడ తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది డౌన్కి పోయింది, చక్కగా ఇది వచ్చింది. ఇది ఎక్కడికి వస్తుంది అని చెప్పాను అంటే మనకి మెసేజ్లో క్లియర్గా చెప్పాను, అది చూపిస్తాను. ఇది కరెక్ట్గా 20 ఫోర్స్ దగ్గరకు వస్తుంది అని. దీని వెనకాల నంబర్స్ ఉన్నాయి. 20 ఫోర్స్ వరకు 1 సెకండ్, నంబర్ పోయింది. సరే, ఈ వీడియో చాలా లెందీ అయిపోయింది. సో మనకి ఈ ఎక్కడ పొజిషన్స్ తీసుకోవాలి అనేది, చార్ట్ రీడింగ్ అనేది నేను మరింత విపులంగా మాట్లాడతా. సో ఇక్కడ నుంచి బయస్ ఫోర్స్ క్లోజ్ అయిందని కనుక ఇది సెల్లర్స్ జోన్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఎక్కడికరికి వస్తుంది అంటే ఇక్కడ కాదు, సారీ, దీనిపైన మన లైన్స్ తీసుకున్న ఏరియాలోనే చూడాలి. అక్కడి వరకే మనం క్యాలిక్యులేషన్ చేయగలం. సో ఈ సెల్లర్స్ జోన్ను బయర్స్ జోన్ 0 అయిన ప్లేస్ నుంచి
ఇంకా స్టార్ట్ అయింది, పెండులం లాగా మూవ్ అయింది కదా, ఇప్పుడే చెప్పాను. అక్కడి నుంచి ఇది డౌన్ అవడం స్టార్ట్ అయింది. ఎక్కడి వరకు డౌన్ అయింది అంటే మనకి 11 బ్రేక్ చేసింది, 20కి వచ్చింది. సో ఈ 20 వరకు వస్తుంది అని చెప్పాను. ఇక్కడ నుంచి హై ఫోర్స్ కదా ఇది మళ్ళీ రైజ్ అవుద్ది అని చెప్పాను. ఈ రైజ్ అవుద్ది అనేది ఇక్కడ నేను ఫోర్స్ తీసుకోవాలా. చూసుకుంటే నాకు ఇటువైపు కూడా లైన్స్ వచ్చాయి. అప్పుడు మనం కింద బయింగ్ ఫోర్స్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది చేసేద్ది అని చెప్పచ్చు. కానీ ఈ 20 ఫోర్స్ నుంచి బౌన్స్ అయింది. ఎక్కడి వరకు బౌన్స్ అయింది? 11ని బ్రేక్ చేసింది. 9 ఈ లైన్ కదా, ఇది 9 బ్రేక్ చేసింది. దగ్గరగా 7 దాకా వెళ్ళింది. ఆ 7 నుంచి రిటర్న్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి అంటే ఇవి సేమ్ ఒకేలాగా దగ్గరగా ఉన్న ఫోర్స్ దగ్గర కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు పొజిషన్ తీసుకోకూడదు. అయితే క్లారిటీగా పెద్ద ఫోర్సెస్ వస్తాయి. ఈడ 20 ఫోర్స్ ఉంది, ఏడు నుంచి బౌన్స్ అవుద్ది, పొజిషన్ తీసుకోవచ్చు. అదొక క్లారిటీ. ఈ 20 ఫోర్సు ఈడ బ్రేక్ అయింది, పెద్ద క్యాండిల్తో సహా బ్రేక్ అయింది. సో ఇక్కడ మనం లైన్స్ తీసుకొని ఉంటే ఈ ప్లేస్ కూడా మనం పొజిషన్ తీసుకోవచ్చు. కనుక పొజిషన్స్ తీసుకునేది వేరు, రీడింగ్ చేయడం వేరు. ముందు రీడింగ్ పక్కాగా చేయగలిగితే పొజిషన్ తీసుకోవటం చాలా క్లియర్గా చేయగలం. సరే, ఇది 36 మినిట్స్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో రీడింగ్ పార్ట్, పొజిషన్ తీసుకునే ప్లేస్ గురించి చెప్తాను. ఓకే, నేను స్టాక్స్ మీద మాట్లాడాలా, ఇండైసెస్ మీద మాట్లాడుతున్నాను, ఆప్షన్ ట్రేడింగ్ మీద మాట్లాడుతున్నా. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఈ రీడింగ్ పార్ట్ అలాగే పొజిషన్ తీసుకునే పార్ట్ గురించి చదువుదాం. ఇక దానికి మనకి లెసన్ 7, 8లో క్యాండిల్ యొక్క సైకాలజీ గురించి మాట్లాడాలి. అది తర్వాత మాట్లాడతాను. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ కన్ఫ్యూజన్, తెలుగులో అన్నీ చెప్పేతూ వచ్చాను. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే దయచేసి అది కామెంట్ రూపంలో ఒకటి చోట రాయండి, మాకు తెలియపరచండి. ఓకే, ఇంకా ఇంగ్లీష్లో కూడా అది క్రియేట్ చేస్తాను, కొద్దిగా టైం కావాలి. ఓకే, రైట్. Thank you so much anyway. We'll meet back in the next class. Have a good time. Thank you.